నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఆధునిక అత్యవసర వైద్య సేవలను కార్పొరేట్ తరహాలో తక్కువ ప్యాకేజ్ తో హెల్త్ హాస్పిటల్ ద్వారా చేరువ చేస్తున్నాం. 14న అత్యవసర ఆధునిక వైద్య సేవల భవనం ప్రారంభం. సంస్థ చైర్మన్ డాక్టర్ నన్నపనేని ప్రతాప్. 16 తెనాలి బండిపైన ఉద్యమ సూర్యుడు సర్దార్ గౌతులచ్చన్న కాంస్య విగ్రహం. కూటమి నేతల ఆవిష్కరణ. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు. సాయం చిన్నదైన ఎన్సీఆర్ఎం స్కూల్ విద్యార్థుల ఆప్యాయత మరువలేనిది. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఖాలిదా నసీం. వైద్యం ఖరీదైన నేటి పరిస్థితిలో ఏ సమయంలో వచ్చినా మెరుగైన ఆధునిక వైద్య సేవలను హెల్త్ హాస్పిటల్ అందుబాటులోకి తెచ్చిందని ఈ సంస్థ చైర్మన్ డాక్టర్ నన్నపనేని ప్రతాప్ పేర్కొన్నారు. గురువారం స్థానిక ప్రకాశం రోడ్లోని వైద్యశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ చైర్మన్ డాక్టర్ నన్నపనేని ప్రతాప్ మాట్లాడుతూ తెనాలి ప్రాంతంలో అత్యుత్తమ వైద్య సేవలను అందించే సంకల్పంతో 2006లో ప్రారంభించిన హెల్త్ హాస్పిటల్ ద్వారా 2 దశాబ్దాలుగా మెరుగైన వైద్య సేవలతో అందిస్తున్నామన్న సంతృప్తి ఉన్న గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి సమస్యలకు మొదటి గంటలో అందవలసిన అత్యవసర సేవల కోసం విజయవాడ, గుంటూరు వంటి పట్టణాలకు సకాలంలో చేరుకునే పరిస్థితి చూస్తున్నామన్నారు. ఆ పరిస్థితిని అధిగమించే తీరుగా నిపుణులైన వైద్య బృందంతో ఆధునిక వైద్య పరికరాలతో 24 గంటల వైద్య సేవలను అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు. డాక్టర్ మనే హరీష్ మాట్లాడుతూ కార్పొరేట్ నగరాల్లో ఉండే ఆధునిక వైద్య సేవలను ఏ గ్రేడ్ మున్సిపల్ పట్టణమైన తెనాలికి హెల్త్ హాస్పిటల్ ద్వారా అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఫిట్స్, స్ట్రోక్, నరాల బలహీనత వంటి సమస్యలకు అందించే తక్షణ వైద్య సేవలు, గుండె సమస్యలకు ప్రత్యేక భవనం ద్వారా వైద్య సేవలను అందుబాటులోకి తెస్తున్నామని మన ప్రాంత మంత్రివర్యుడు నాదెళ్ల మనోహర్ ఆధునిక వైద్య సేవల భవనాన్ని ఈ నెల 14 శుక్రవారం ప్రారంభించినట్టు తెలిపారు. ఈ సమావేశంలో గుండె వైద్య నిపుణులు డాక్టర్ ఉజ్వల్ తేజ, న్యూరాలజిస్ట్ డాక్టర్ మనుష, ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ నందిపాటి శివరాం ప్రసాద్ తమ విభాగాల ద్వారా తక్కువ ప్యాకేజ్ తో అందుబాటులో ఉన్న వైద్య విధానాన్ని వివరించారు. స్టెంట్స్ ఏమైనా అవసరం అయితే చేయడం, అది ఇమీడియట్గా పేషెంట్ రికవర్ చేసి లైఫ్ సేవింగ్ కోసమే ఇది తెనాల్లో ఫస్ట్ టైం స్టార్ట్ చేయడం. అటాక్ పేషెంట్స్ని తీసుకొస్తే ఇమీడియట్గా క్యాథ్లాబ్లో కనుక తీసుకొచ్చి యాంజియోగ్రామ్ కనుక చేసి ఆ బ్లాక్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేసి అందులో స్టెంట్ వేయగలిగితే పేషెంట్కి ప్రాణహాని నుంచి తప్పించుకుంటే స్థితి తీసుకెళ్ళవచ్చు. ఏ పేషెంట్ అయినా ఎమర్జెన్సీగా 60 minutes లోపల వస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది గుండెపోటు పేషెంట్కి. సో మన ఈ ఎల్ఎన్జెస్ ల్యాబ్ అనేది చాలా చోట్ల ఉంది. యాక్చువల్గా ఇప్పుడు హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీస్లో కూడా ఎల్ఎన్జెస్ వాడతారు. సో ఈ యాక్టివిటీ ఫస్ట్ టైం మన తెనాలికి వచ్చింది కాబట్టి అందరూ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సార్. దీని ద్వారా ఎక్స్రేస్ అనేవి వస్తాయి సార్. ఎక్స్రేస్ ద్వారా గుండె లోపల ఉండే రక్తనాళాలన్నీ స్కాన్ అయ్యి సార్ ఇక్కడ కనపడతా ఉంటుంది. మేము దాన్ని యాంజియోగ్రామ్ అనే పరీక్ష ద్వారా మేము చూస్తాము. యాంజియోగ్రామ్ వన్స్ అయిపోయినాక కూడా బ్లాక్స్ ఏమైనా ఉంటే ఈ ఎక్స్రే ద్వారా కనపడుతూ ఉంటాయి. మేము ఇక్కడ చూస్తూ ఉంటాం సార్ బ్లాక్ ఎంత పర్సెంటేజ్ ఉంది ఏంటి అనేది. అది బయట కూడా కనపడుతుంది. మేము పేషెంట్కి కూడా బయట పేషెంట్ అటెండర్స్కి బయట చూపిస్తాం ఎంత పర్సెంటేజ్ బ్లాక్ ఉంది, ఎక్కడుంది అని. దాని తర్వాత స్టంటింగ్ అనే ప్రొసీజర్ కూడా ఇక్కడే చేస్తాం సార్. అంటే ఈ చేతి జస్ట్ ఈ నరం నుంచి ఒక చిన్న సూది ఇచ్చినంత ఇచ్చి దాని లోపల నుంచి వైర్స్ పంపిస్తాం గుండె లోపలికి. పంపించి అది మొత్తం ఇక్కడ మ్యాగ్నిఫై అయ్యి పెద్దగా కనబడి ఇక్కడ కనపడతా ఉంటుంది. సో స్టంట్ కానీ బెలూన్ కానీ అన్నీ మనం చేసే ప్రొసీజర్ అంతా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి రేడియేషన్ ఎక్స్రేస్ అనేవి ఇక్కడ నుంచి పడతాయి. సో దట్ జూమ్ అయ్యి ఇక్కడ కనపడతాయి. తెనాల్లో క్యాత్ ల్యాబ్ పెట్టాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ క్యాత్ ల్యాబ్ ఉండటం వల్ల తెనాల్ చుట్టుపక్కల హార్ట్ అటాక్ పేషెంట్స్ కానీ, పారాలసిస్ వచ్చిన పేషెంట్స్ కానీ మనం హయ్యర్ సెంటర్కి తెనాలు దాటి వేరే హయ్యర్ సెంటర్కి రిఫర్ చేయాల్సిన అవసరం లేని పరిస్థితి ఉంది ఇప్పుడు. దీనివల్ల ఏంటంటే ఎనీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మొదటి గంట చాలా ఇంపార్టెంట్ టైం అది. ఆ టైంలో క్యాత్ ల్యాబ్ ఉండటం వల్ల ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేసి ఏమైనా బ్లాక్స్ ఉంటే దానికి కావాల్సిన ట్రీట్మెంట్, స్టెంట్ వేయాల్సిన అవసరం వస్తే స్టెంట్ వేయటం, అయితే ఇంకా అదర్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ ఏమైనా అవసరం అయితే చేయటం అనేది జరుగుతుంటుంది. ప్రాణాపాయం నుంచి 100% మనం సేవ్ చేయడానికి ఈ క్యాత్ ల్యాబ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో అది రేపటి నుంచి మనోహర్ గారి చేతుల మీదుగా దాన్ని ఇనాగ్రేషన్ చేయబోతున్నాం. ఇప్పుడు కార్డియాలజీ ఒకటే కాదు, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, అన్ని స్పెషాలిటీస్, పల్మనాలజీ, అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ 24 hours హెల్త్ హాస్పిటల్స్లో ఇక్కడ అందుబాటులో ఉంటారు. ఇది డెఫినెట్గా ధైర్యంగా చెప్పగలం. ఇక ఏ మెడికల్ ఎమర్జెన్సీకైనా
రేపటి నుంచి తెనాలి సిద్ధంగా ఉంటుంది. ఎటువంటి సిచ్యువేషన్ అయినా మేము ఇక్కడ హ్యాండిల్ చేయగలం. ఇది ఇక్కడ చేయలేము అని చెప్పి మనం హైయర్ సెంటర్ రిఫర్ చేయాల్సిన పరిస్థితి లేకుండా రేపటి నుంచి హెల్త్ హాస్పిటల్లో తెనాల్లో మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం. సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన డాక్టర్ ఉజ్వల్ తేజ గారు కార్డియాలజిస్ట్, డాక్టర్ అనూష గారు న్యూరాలజిస్ట్. మేడం జాయిన్ అయ్యి ఒక 10 days అయింది. ఈ 10 daysలో ఓ పెరాలసిస్తో వచ్చిన ఫస్ట్ గంటలో వచ్చిన పేషెంట్స్ని ఆమె చాలామందిని మళ్ళీ నార్మల్గా చేసి ట్రీట్ చేయగలిగిన అవకాశం మనకి హాస్పిటల్ ఉండటం వల్ల, ఈ డాక్టర్స్ ఇక్కడ మనకు 24 hours అందుబాటులో ఉండటం వల్ల చేయగలిగాము. డెఫినెట్గా ఇది తెనాలి ప్రజలకి రేపటి నుంచి కొత్త అడ్వాంటేజ్ కాబోతుందని చెప్పి నేను నమ్ముతున్నానండి. 20 సంవత్సరాల క్రితం ఈ హాస్పిటల్ ఓపెన్ చేసినప్పుడు ఇది ఇలా దినదినాభివృద్ధి చెంది సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఓపెన్ చేయగలుగుతామని ఆ రోజు అనుకోలేదు. బట్ మీ అందరి సహకారంతో రేపు 14వ తారీఖు పొద్దున 8 గంటలకి మన మంత్రి మనోహర్ గారు ఆధ్వర్యంలో ఈ క్యాత్ ల్యాబ్ ఓపెన్ చేస్తున్నాం. అట్లాగే న్యూరాలజీ డిపార్ట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఉన్న పరిస్థితులకి అంటే ఎఫోర్డబిలిటీ చాలా ఇష్యూ. అంటే పేదవాళ్ళకి కానీ మధ్యతరగతి వాళ్ళకి కానీ వైద్యం అనేది అందరి ద్రాక్ష అయిపోయింది. సో గవర్నమెంట్ తరఫు నుంచి ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉంది. అట్లాగే ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మనకి అవైలబుల్ ఉంది. సో వైద్యం ఖరీదు కాదు, అందుబాటులో ఉంది అనేది మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. సో ఎటువంటి సమస్యకైనా, ఆరోగ్య సమస్యకైనా ఇక్కడ మన హాస్పిటల్లో 24 గంటలు అందరు డాక్టర్లు అందుబాటులో ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్లు. ఇది తెనాలి ప్రజలకు వరమని నేను అనుకుంటున్నాను. మా ద్వారా మీకు ఎవరికైనా అవసరమైన సహాయం అందించడానికి హాస్పిటల్ తరఫున మేము అందరం సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ చాలా మినిమల్ అమౌంట్తోనే మేము యాంజియోగ్రామ్స్ కానీ స్టంట్లు కానీ చేస్తున్నాము. అది యాక్చువల్గా సో నాన్ ప్రాఫిటబుల్గానే సార్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇక్కడ ట్రీట్ చేస్తున్నారు. బేసిక్ ఎయిమ్ ఏంటంటే తెనాల్లో ఉన్న పేషెంట్స్ గుండెపోటు ద్వారా అంటే ఇక్కడ ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల ఎవరు చనిపోకూడదు. సో మనం ఫస్ట్ ఇప్పుడు కార్డియాలజిస్ట్ ఉన్నా కూడా ఏమైంది అంటే మన క్యాత్ ల్యాబ్ అనేది లేకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇప్పుడు క్యాత్ ల్యాబ్ రావటం వల్ల పేషెంట్ గుండెపోటు వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టైంలో అయినా కూడా రాత్రి 12ంటికి కానీ 1 గంటకి కానీ 2ంటికి కానీ ఖచ్చితంగా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అనేది ఇక ఓపెన్గా ఉంది. ప్లస్ 2ంటికి గుండెపోటు వచ్చిన పేషెంట్కి కూడా నేను 2ంటికే వచ్చి నేను స్టంట్ వేయడానికి రెడీగా ఉన్నాను. మేము ఫస్ట్లో కూడా విజయవాడ నుంచి వద్దాం అనుకున్నప్పుడు కూడా సార్ అదే అన్నారు, ఈ గుండెపోటు వచ్చిన పేషెంట్లు మన ప్రయారిటీ. సో మీరు టైం లేట్ చేసేసరికి పేషెంట్ చాలా ఇబ్బంది అవుతుంది అంటే నేను అందుకే తెనాలి మూవ్ అయ్యి తెనాల్లోనే ఉంటున్నాను. సో ఇప్పుడు పేషెంట్లు కూడా ఎలా ఉన్నారు అంటే గ్యాసే కదా అని చాలా వరకు ఇంట్లో ఉండిపోతున్నారు. అది మా దగ్గరికి వచ్చేసరికి హార్ట్ అటాక్ సివియర్ అయిపోయి బీపీ లో అయిపోయి ఇలా కండిషన్లో వస్తారు. సో యాక్చువల్గా తరోగా చెక్ చేయించుకోవడం చాలా మంచిది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంత దూరాలు ఏం వెళ్తాము అని అనుకునే పేషెంట్స్కి జస్ట్ తెనాలి హెల్త్ హాస్పిటల్లో ఏ టైంలో వచ్చినా కూడా పేషెంట్ రిసీవ్ చేసుకోవడానికి ఎమర్జెన్సీ డాక్టర్స్ ఉన్నారు, మేము ఉన్నాం కన్సల్టెంట్ని. సో ఖచ్చితంగా ఈ సేవల్ని అందరూ తెనాలి పక్కన ఉన్న ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ని. రీసెంట్గానే తెనాల్లో జాయిన్ అయ్యాను. ఒక 10 days అయింది హెల్త్ హాస్పిటల్లో. ఇంతకుముందు స్ట్రోక్ అంటే ఎవరైనా విజయవాడ కానీ గుంటూరు కానీ వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఈ వెళ్ళే క్రమంలో యూజువల్గా 4.5 hours, ఫస్ట్ 4.5 hours అనేది బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం అనేది చాలా ఇంపార్టెంట్. థ్రాంబోలైసిస్ అనే ఆప్షన్ ఉంటుంది. కానీ ఈ గుంటూరు విజయవాడ వెళ్ళే టైంలో ఆల్రెడీ ఆ 4.5 hours మనకు తెలిసి పక్షవాతమా ఇది అని అనుకొని టైం అయిపోయేది. ఈ టైం అవ్వకుండా హెల్త్ హాస్పిటల్లోనే ఇప్పుడు ఇమీడియట్గా మనం థ్రాంబోలైజ్ చేసే ఆప్షన్ మనం ఇప్పుడు చేసుకోవచ్చు. తెనాలి చుట్టుపక్కల విలేజెస్ అందరూ నేను వచ్చిన 10 daysలోనే ఒక 2 థ్రాంబోలైసిస్ చేశాను. సో ఇప్పటి నుంచి ఈ ఫిట్స్ కానీ స్ట్రోక్ కానీ నరాలకు సంబంధించింది కానీ లేకపోతే ఏమన్నా కండరాలకు సంబంధించింది కానీ వణుకుడు వ్యాధి, పార్కిన్సన్స్ డిసీజ్ అంటారు, ఇవి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నేను ట్రీట్ చేస్తాను. 24/7 అవైలబుల్గా ఉంటాను. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్స్కి హెల్త్ హాస్పిటల్ ఇస్ ద బెస్ట్. తెరిచిన పుస్తకం వంటి రాజకీయ విలువలకు నిలువెత్తు నిరూపమైన గౌడ సంఘం నాయకులు సర్దార్ గత్తుల లచ్చన్న కాంస్య విగ్రహాన్ని తెనాలి బండిపై 16న ఆవిష్కరించుకునే వేడుకలో కూటమి ప్రభుత్వ అతిరథ మహారథులు హాజరు కానున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకరరావు పేర్కొన్నారు.
స్థానిక బస్సు డిపో సమీపంలోని గౌడ సంఘం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు మాట్లాడుతూ ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, రైతు బాంధవుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతులచ్చన్న నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని తెనాలి ట్యాంక్ బండపై ఆవిష్కరించుకోవడం సంతోషదాయకమన్నారు. ఉద్యమాలు నిప్పు కణిక లచ్చన్న 17 ఏళ్ల ప్రాయంలోనే స్వాతంత్రోద్యమంలో దుమికిన యువ కిశోరమన్నారు. 1930లో మహాత్మా గాంధీ పిలుపునందుకొని ఉప్పు సత్యాగ్రహాన్ని, 1932లో శాసన ఉల్లంఘన ఉద్యమంతో పాటు విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమాల్లోనూ, 1942 క్విట్ ఇండియా ఉద్యమాలను వారు చురుకుగా పాల్గొన్నారన్నారు. హరిజనవాడలో హరినామ సంకీర్తనలు పాడిస్తూ వారికి ఆలయ ప్రవేశం కల్పించి అంటరాంతరం నిర్మూలన చేసి చూపించారన్నారు. జై ఆంధ్ర ఉద్యమం చేపట్టి పరిపాలన సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఆవశ్యకతను ఆనాడే గుర్తించి పోరాడిన యోధుడు వారన్నారు. బడుగుల ఆరాధ్య దైవం గౌతులచ్చన్న తన గీత కార్మిక వర్గాల ఐక్యతను చాటుతూ గౌడ జాతి బీసీ బిడ్డల అభివృద్ధి కోసం వారు ఎనలేని సేవలు అందించారన్నారు. బడుగుల ఆరాధ్య దైవం డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై వారి జయంతి రోజైన ఈ నెల 16 సాయంత్రం 4 గంటలకు ఆవిష్కరించుకుంటున్నామన్నారు. ముఖ్యంగా గౌడలు, బీసీలు, లచ్చన్న అభిమానులతో పాటు 50 మంది ప్రజలు హాజరై లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని శంకర్రావు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు తుళ్లూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తెనాలిలోని జిల్లా గౌడ సంఘం కార్యాలయం నుండి లచ్చన్న విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించబడుతోందని, సాయంత్రం 4 గంటలకు విగ్రహావిష్కరణ జరుగుతోందని తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో చెన్ను శ్రీనివాసరావు, కేసన కోటేశ్వరరావు, కేసన సోములు, కొమ్మం బాలాజీ, బెల్లంకొండ సురేష్, పంది నారాయణ, వాకా సాంబశివరావు, ఉప్పాల వెంకట్రావు, తుళ్లూరు మాధవరావు, కంచెల బాబురావు, చెన్ను సురేష్, పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. శ్రీ సర్దార్ గౌతులచ్చన్న గారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం ఈ నెల 16వ తారీఖున తెనాలి ట్యాంక్ బండిపై 4 గంటలకి ప్రారంభోత్సవం కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఆ యొక్క కార్యక్రమాన్ని 50 మంది ఆయన అభిమానులు కానీ, బీసీ సంఘ నాయకులు కానీ అందరూ కూడా వేలాది మందిగా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని మరి ఈరోజు గౌడ సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. చట్టసభల్లో ఆయన యొక్క గళాన్ని ఈ దేశ ప్రజలకి వినిపించేటువంటి వ్యక్తి. ఆ రోజుల్లోనే ఉప్పు సత్యాగ్రహానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి. మరి భారతదేశంలోనే సర్దార్ అనేటువంటి బిరుదు సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత ఆ బిరుదు పొందినటువంటి ఏకైక వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న గారు అనే విషయాన్ని మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ నాయకులు కానీ, బీసీ సంఘ నాయకులు కానీ అందరూ కూడా ఒక దిక్సూచిగా ఉన్నటువంటి వ్యక్తి, నిస్వార్థంగా నిజాయితీగా మన్ననలు పొందినటువంటి వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న గారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుని అనేటువంటి స్ఫూర్తితో ఆయన దేశ రాజకీయాలు తనుకంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న గారు. తప్పనిసరిగా ఆ రోజు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా, వారి యొక్క శిష్యుడిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి ప్రతి ఒక్కరు కూడా మరి సహకరించాలని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై పూలే, జై భీమ్. సర్దార్ గౌతులచ్చన్న కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సాయంత్రం 4 గంటలకి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తెనాలి పట్టణ గౌడ సంఘ ఆఫీసు ఆర్టీసీ బస్టాండ్ బాలాజీ లాడ్జి నుండి 3 గంటలకు ర్యాలీగా ప్రారంభమై తెనాలి ట్యాంక్ బండ్ దాకా వెళ్ళి ఆ తర్వాత 4 ఆ ప్రాంతాల్లో అక్కడ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని తెనాలి పట్టణ గౌడ సంఘం తమ బాధ్యతగా తమ భుజాలపై వేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి శ్రాయశక్తిలా ప్రయత్నిస్తున్నాము. కాబట్టి గౌడ సంఘీయులందరూ మరియు బీసీ సంఘ నాయకులు, బీసీ సభ్యులు, గౌతులచ్చన్న గారి అభిమానులు అందరూ కూడా ఆదివారం సాయంత్రం ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి తండోపతండలుగా తరలి వచ్చి వారిపై తమకున్న అభిమానాన్ని చాటుకోవాల్సిందిగా తెనాలి పట్టణ గౌడ సంఘం తరపున, గుంటూరు జిల్లా గౌడ సంఘం తరపున అభ్యర్థిస్తున్నాం. సాయం చిన్నదైనా చూపించే ఆప్యాయత మిన్నగా ఉందని, తన రాజకీయ ప్రస్థానంలో అనేక మార్లు ఎన్సీఆర్ఎం స్కూలుకు రావడం జరిగిందని, విద్యార్థులు, ఉపాధ్యాయులు చూపుతున్న ఆప్యాయతకు ధన్యవాదాలని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఖాలేదా నసీం పేర్కొన్నారు.
స్థానిక మారేస్పేటలోని నల్లమోతు చెంచురామనాయుడు స్కూల్ ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాలకు అవసరమైన సౌండ్ సిస్టమ్ ను మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాలేదా నసీం వితరణతో అందజేశారు. ఈ సందర్భంగా స్కూల్ హెచ్ఎం మాట్లాడుతూ స్కూల్ అవసరాన్ని గుర్తించి కోరిన వెంటనే సౌండ్ సిస్టమ్ అందజేసిన మాజీ చైర్పర్సన్ సేవా దృక్పథాన్ని ప్రశంసించారు. అనంతరం సౌండ్ సిస్టమ్ ను మాజీ చైర్పర్సన్ కాలేదా నసీం ప్రారంభించి మాట్లాడుతూ తన దృష్టిలో చేసింది చిన్న సాయమైన స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు చూపిస్తున్న ఆదరణ అభినందనీయమని, భవిష్యత్తులో కూడా స్కూల్ అవసరాలకు తన వంతుగా తోడ్పాటుగా ఉంటామన్నారు. విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో డ్రాయింగ్ మాస్టర్ బెల్లంకొండ వెంకట్ తదితర ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. కానీ నేను చేసిన ఈ చిన్న సహాయానికి మీరు చూపించే అభిమానం నిజంగా నేను మీకు ఎంతో రుణపడి ఉంటాను. అలాగే ఈ స్కూల్లో ప్రతి ప్రోగ్రాం మీరు ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో మరి అన్నీ సమకూర్చుకొని ఎంతో బాగా చేసుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ స్కూల్ అంటే నాకు ప్రత్యేక అభిమానం. నేను 2020లో పాలిటిక్స్లో రావటం జరిగింది. నేను ఫస్ట్ మీటింగ్ నుంచి లాస్ట్ మీటింగ్ వరకు నేను ఈ స్కూల్లోనే నా అన్ని ప్రోగ్రామ్స్ జరగటం, దాదాపు అన్ని ప్రోగ్రామ్స్ జరగటం నిజంగా నేను ఈ స్కూల్కి ఎంతో రుణపడి ఉన్నాను. ఇక ముందు కూడా ఫ్యూచర్లో ఏమన్నా నా వల్ల ఏమన్నా నేను చేయగలిగితే తప్పకుండా చేస్తానని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. అలాగే మీ 10th క్లాస్ విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకొని మంచి భవిష్యత్తుతో మీరు జీవితాన్ని గడపాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మొన్న మెగా పేరెంట్స్ మీటింగ్ అప్పుడు మేడం గారు వచ్చినప్పుడు మనం ఈ సౌండ్ సిస్టమ్ గురించి అడగడం జరిగింది. వారు పెద్ద మనసుతో మన స్కూల్కి ఈ సౌండ్ సిస్టమ్ డొనేట్ చేసినందుకు మన పాఠశాల తరపున, మన పిల్లలు, టీచర్లందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. రేపు 15వ తారీఖు స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ఈ సౌండ్ సిస్టమ్ మనకి ఎంతో ఉపకరిస్తుంది. మన మెగా పేరెంట్స్ మీటింగ్లు 2 జరుపుకున్నాము. వాటికి అప్పుడు మనం 2కి తెచ్చుకోవాల్సి వచ్చింది. అంతకుముందు ఉండేది మనకి చెడిపోయింది అది. సరే, ఇక నుంచి మనం ఈ సిస్టమ్ని చాలా జాగ్రత్తగా వాడుకొని చాలా రోజులు జాగ్రత్తగా వాడుకోవాలి. మీరు ఎవరు కూడా దీన్ని చెడగొట్టకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? మేము కొంచెం ఈ హడావిళ్ళు ఈ మెగా ఫ్రెండ్స్ మీటింగ్ కానివ్వండి, లేకపోతే ఆగస్టు 12 ప్రోగ్రాంలో కానీ చాలా బిజీగా ఉండి కలవలేకపోయాం మేడం గారు. వారు ఏం చేశారు, స్వయంగా తీసుకెళ్ళి విజయవాడకి పోయి మన అందరిగా ఎంత 15,000 ఉంటుందని చెప్పాను సౌండ్ సిస్టమ్, ఒక బాక్స్ అడిగాం. వారు ఏం చేశారంటే ఒక బాక్స్ కాదు, స్కూల్ ప్రాంగణం మొత్తం వినిపించాలని చెప్పనేసి 1కి 2 బాక్సులు ఇచ్చి, అలాగే 2 కార్డ్లెస్ ఇచ్చి, అలాగే మైక్ ఒకటి, మొత్తం 3 మైకులు ఇచ్చారు. వ్యక్తిగత పెద్దగా మనం ధన్యవాదాలు చెప్తాం. చినరావూరు పార్కు చెరువులో భారీగా చేపల మృతి. నీటిపై తేలుతూ కనిపించిన వైనం చూపులను ఆందోళనకు గురిచేస్తుంది. పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే చినరావూరు పార్కులో ప్రజల ప్రయోజనం కోసం అనేక ఏర్పాట్లతో పాటు పార్కులో చెరువును కూడా అభివృద్ధి చేశారు. చెరువులో చేపల పెంపకానికి తగు ప్రాధాన్యత కల్పించారు. ఈ క్రమంలో బుధవారం పార్కులో వాకింగ్ వచ్చిన స్థానికులకు చెరువులో చేపలు చనిపోయి నీటిపై తేలియాడుతూ కనిపించాయి. చేపలతో పాటు విష సర్పాలు కూడా చెందడం, ఆ నీటిలో ఉండలేక పాములు ఒడ్డుకొచ్చే ప్రయత్నం చేస్తూ కనిపించాయి. చెరువు నీటిలో విష పదార్థాలు కలిసాయా లేక చెరువులో నీళ్లు మార్చకపోవడం వలన నీరు కలుషితమై చేపలు చనిపోయాయి అనేది తెలియాల్సి ఉంది. తెనాలి బురిపాలెం రోడ్లో పలు చోట్ల రోడ్లు కుంగిపోవటం, మరమ్మత్తు లోనటంతో అటువైపు ప్రయాణం చేసే వాహన చోదకులకు, ప్రయాణికులకు ఇది నరక యాతనగా మారింది. ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకొని ఈ సమస్యను పరిష్కరించాలని ఆ ప్రాంత వాసులు తమ అగచాట్లను ఎస్సీవీ ప్రతినిధితో పంచుకున్నారు. తెనాలి పురపాలక సంఘ పరిధిలోని బురిపాలెం రోడ్లో జెండా చెట్టు వద్ద వాహనాల రద్దీ కారణంగా రోడ్డు కుంగిపోగా, భాష్యం స్కూల్ సెంటర్లో మెయిన్ రోడ్ నిర్మాణం నాణ్యతా ప్రమాణాలు లేక 2 జాయింట్ల వద్ద రోడ్డు కృంగిపోవడంతో తరచుగా ద్విచక్ర వాహన చోదకులు వాహనాలు అదుపుతప్పి పడిపోవడంతో క్షతగాత్రులుగా ఎముకలు విరిగిన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. డ్రైవింగ్లో ద్విచక్ర వాహన చోదకులు అప్రమత్తంగా లేకుంటే భాష్యం స్కూల్ సమీపం మృత్యుద్వారమని చెప్పాలి. ఎప్పటికైనా పురపాలక సంఘ అధికారులు, ప్రజాప్రతినిధులు బురిపాలెం రోడ్లో రోడ్డు కుంగిన ప్రాంతాల్లో తగు మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. కుంగిన రోడ్డుపై ప్రయాణ సమయంలో వాహన చోదకులు మరమ్మతులు జరిగే వరకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రోడ్లు సరిగ్గా లేక ఈ బళ్ళు వెళ్ళే వాళ్ళు, వచ్చేవాళ్ళు, పిల్లలు, పెద్దోళ్ళు, పేరెంట్స్ అంతా పడిపోతున్నారు. ఈ రోడ్డు ఎట్లా ఉందంటే
ఒక క్రాస్గా గుంటలుగా ఉంది. ఇక్కడ జనాలు పడిపోతే దెబ్బలు తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉండట్లా. ఈ లైట్లు లేవు. అక్కడ చూసుకుంటే జనాజేడు సెప్టిక్ ట్యాంక్ దగ్గర అక్కడ మట్టి తీసి వదిలేశారు. అక్కడ పడిపోతే ఎవరు బాధ్యత? ఇక్కడ మాంటిసోరి సందు నుంచి వస్తుంటే ఇక్కడ సైడ్ అంతా గుంటలు పడిపోతున్నారు జనాలు. ఎవరు స్పందించట్లా. ఎమ్మటే ఈ ప్రభుత్వం స్పందించాలని మేము కోరుకుంటున్నాం. ఈ వీధి లైట్లు లేవు. ఈ సందుల్లో చూసుకుంటే సందుల్లో వీధి లైట్లు లేవు. ఎవరు పట్టించుకునే లేరా? స్పందించాలి. ఎమ్మటే ప్రభుత్వం స్పందించాలి. శివాజీ చౌక్ నుండి వచ్చే వాహనాలు అన్నీ బాయ్స్ స్కూల్ ఎదురు వాహనాలు గుంటలు అవన్నీ తోమి స్కూల్ పిల్లలు వాళ్ళందరూ పడుతున్నారు. కొంచెం ప్రభుత్వం స్పందించిందాగా కోరుతున్నాం. వీధి లైట్లు కూడా లేవు. మెయిన్ రోడ్డు మీద స్కూల్ ఎదురు బాగా గుంటలు అవన్నీ తోమున్నాయి. అందరు పేరెంట్స్ అందరూ పడుతున్నారు. ప్రభుత్వం తొందరగా స్పందించాలి. వీధి లైట్లు అవన్నీ బాగా స్పందించాలిగా కోరుతున్నాం. ఆర్ఎండ్బి ఆఫీసర్లకి మరియు గవర్నమెంట్ వారికి చిన్న విన్నపం అండి. ఇక్కడ కరెక్ట్గా భాష్యం స్కూల్ పక్కన ఈ మెయిన్ రోడ్డు మీద రోజుకి చాలామంది కింద పడుతున్నారు, కాళ్ళు చేతులు ఇరుగుతున్నాయి. ఇక్కడ ఈ రోడ్డుని కాస్త దయ ఉంచి అందరూ పట్టించుకుని ఈ రోడ్డు గురించి కాస్త పట్టించుకుని ఆ రోడ్డు సరి చేయవలసిందిగా కోరుతున్నాము. మొన్న ముసలానికి కాలు ఇరిగిపోయింది. ఒక చిన్న పిల్లవాడికి బండి దొరికాయి కింద పడి పిల్లవాడికి వచ్చి ఇరిగింది. ఎంతోమంది కింద పడి ఇక్కడ చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కావాలని దయ ఉంచి గవర్నమెంటు అలాగే మన ఎమ్మెల్యే గారు అలాగే మన ఆర్ఎండ్బి ఆఫీసర్లు పట్టించుకుని ఈ రోడ్డుని కాస్త సరి చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ రోడ్లో చాలా స్కూళ్ళు ఉన్నాయి. ఈ చాలా ఇబ్బందులుగా వెళ్తున్నారు పిల్లలు. కాస్త గమనించి కొద్దిగా ఈ రోడ్డు ఇక్కడ ఎంతోమంది కాళ్ళు చేతులు తిరిగినాయి. దయవంచి దీన్ని పట్టించుకుని ఆ రోడ్డును సరి చేయవలసిందిగా కోరుచున్నాము. చెత్తను తొలగిద్దాం మొక్కలు నాటుదాం అనే నినాదంతో D3 శారదా సర్వీస్ సొసైటీ సభ్యులు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని తెనాలి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ అన్నారు. డాక్టర్ శారదా వినూత్న రీతిలో బుర్రిపాలెం రోడ్లోని డాక్టర్ ఎస్ బిల్డింగ్ ఎదుట మెయిన్ రోడ్డు పక్కన గురువారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ అంశం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే దిశగా నినాదం వెళ్లాలనే ఉద్దేశంతో డాక్టర్ శారదా ఒక పాటకు రూపకల్పన చేశారు. చెత్తను తొలగిద్దాం మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే విధంగా పాటను రూపొందించి నృత్య రూపకంలో కోలాటం కళాకారులతో నృత్యం చేయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, ఎంపీడీఓ అత్తోట దీప్తి, వివేక విద్యా సంస్థ డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణలు అతిథులుగా హాజరై డాక్టర్ శారదా సర్వీస్ సొసైటీ సామాజిక బాధ్యతగా వైద్య సేవలతో పాటు పర్యావరణ పరిరక్షణ చేపడుతున్న సేవలను ప్రశంసించారు. డాక్టర్ డి శారదా మాట్లాడుతూ సొంత డబ్బులతో తన సొంత పనిగా భావించి ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమానికి అందరి తోడ్పాటు అవసరమని అన్నారు. అందరూ సహకరించి నాటిన మొక్కలను కాపాడాలని, రోడ్డు పక్కన వ్యర్థాలు వేయొద్దని, కొబ్బరి బొండం వ్యాపారస్తులు వారి షాపుల వద్ద ఉన్న ఖాళీ బొండాలను రోడ్ల మీద వేసి పరిసరాలను పాడు చేయవద్దని అన్నారు. మొక్కలు నాటే కార్యక్రమం వారం రోజులు కొనసాగుతుందని అన్నారు. విద్యార్థులు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ఇప్పుడు దాకా చెత్త కుప్ప, రేపటి నుంచి మొక్కలు ఉంటాయి అక్కడ. నిన్నటి దాకా అక్కడ దుర్గంధమైన వాసన, రేపు ఆ మొక్కలు పెట్టిన తర్వాత పూల వాసన, బోగన్ విల్లా పెడుతున్నాం అని చెప్పారు. వాసన వచ్చినారప్పని నీట్గా అందంగా కనిపిస్తుంది. ఏమేమి మొక్కలు పెడుతున్నారో కూడా చూసా. ప్రజలు అర్థం చేసుకోవాలి దీన్ని. ఆవిడని ఒక అడుగు ఆవిడ ముందుకు వేయాలనుకుంటే వెనక్కి లాగేవాళ్ళు 10 మంది ఉన్నారు. సమాజం అట్లయింది. ఇప్పుడు ఏంటంటే ఎవరు కూడా ఈ ఊరు బాగుండాలి, ఈ రోడ్డు బాగుండాలి, ఈ పరిస్థితులు బాగుండాలి అనే దానికంటే కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రాభవం కోసం, ఇది చేస్తే ఈవిడికి పేరు వస్తుందేమో, లేకపోతే ఇది ఆపితే ఇదేదో ఇంకోటి, ఇక్కడ పోయొద్దు అక్కడ చెయ్యొద్దు అనేది ఎవరు సహకరించకపోతే ఒక వ్యక్తి వల్ల సాధ్యమయ్యే పనే కాదు. ఎప్పుడు కర్మణ్యే వాధికారస్తే, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవటమే, ఫలితంతో అసలు పనే లేదు. ఏమి రిజల్ట్ వస్తుందో ఏమి లేదు. మన మనసు మంచిది, మనం మంచి చేస్తున్నాం, ఉన్న ఇంట్లో నుంచి డబ్బులు తీసుకొచ్చి కూడా మళ్ళీ ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. దీనికి ఏముంది, ఈ ప్రయాణంలో మా డాక్టర్ గారికి ఏ ఇబ్బంది వచ్చినా సరే 1000 ఏనుగుల బలంలా నేను మారిపోతాను. ఎక్కడ ఎవరితో ఎక్కడ దాకా కలెక్టర్ గారి దగ్గర మాట్లాడాల్సి వెళ్తాను. కలెక్టర్ గారికి కూడా ఆల్రెడీ ఈ విషయం చెప్పాము. ఇట్లాగా 5 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఒక NGO డాక్టర్ గారు ఇట్లా టేకప్ చేశారు, అది చేయబోతున్నాం అని చెప్పాము. కలెక్టర్ గారు కూడా వెరీ గుడ్ అన్నారు. ఊరు బాగుండాలి, ఊరు చూసే మన ఇల్లు చూసి మనల్ని ఎలాగో ఊరు చూసే మన ఊరు గొప్ప ఊరురా అనుకునేంతగా ప్రజలు సహకరించాలని నా విజ్ఞప్తి. సో ఇలాంటి మంచి కార్యం చేపట్టారమ్మా. తప్పకుండా మా తరఫున
సపోర్ట్ మీకు ఉంటుంది. అది ఎలాంటి సపోర్ట్ అయినా సరే, అది ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు, శ్రమదానం లాంటిది కావచ్చు, మాటల ద్వారా కావచ్చు, వీఆర్ రెడీ టు హెల్ప్ యూ. అలాగే మా తహసీల్దార్ ఎప్పుడు సిద్ధంగా ఉంటారు గోపాలకృష్ణ గారు, అందులో డౌటే లేదు. మీరంటే మహా అభిమానం. 90 మంది ప్రాణాలు కాపాడారు మీరు. 90 మంది ప్రాణాలు, కరోనా బారిన పడి 90 మంది ప్రాణాలని నేరుగా డాక్టర్ గారు కాపాడారు. నేను ప్రత్యక్ష సాక్షి. వీటన్నింటి ప్రభావం క్యాన్సర్ బాగా పెరిగింది. దాని అవేర్నెస్ తీసుకొచ్చి క్యాన్సర్ వచ్చిన ట్రీట్మెంట్ కాదు, అసలు రాకుండా ఎందుకు చేయకూడదు అని ఒక డ్రైవ్ చేపట్టారు. దాని పెద్ద భారీ ఎత్తున కొన్ని లక్షల రూపాయలు ఆవిడ ఖర్చు పెట్టారు. ఏమైనా సంపాదించాలో తెలియదు, కానీ ఇవాళ ప్రతి డాక్టర్ ఎంతో సంపాదిస్తున్నారు. పాప ఈవిడే మరి ఏం సంపాదించ తెలియదు. ఉన్నది మొత్తం కర్పూర హారతి. ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి, నడుం బిగించాల్సిందే, ఇది మా కర్తవ్యం అనుకోవాల్సిందే. దానిలో భాగంగానే మా విద్యార్థులు తెలియాలి అనే ఉద్దేశంతో రమణమని చెప్పాము. వీళ్ళు కాబోయేటువంటి వాళ్ళు కొంచెం లీడర్స్ కదా, వీళ్ళే కదా విద్యార్థులు. వాళ్ళ బాధ్యతలు తెలిసినట్లయితే కొంత వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు ఉద్దేశంతో వాళ్ళు రమ్మటం జరిగింది. 28 మంది మహిళలకి సర్జరీ చేయగలిగిన నా కెపాసిటీ కూడా గొలుసులతో కట్టేసి ముడుచు కూర్చున్న దాన్ని పక్షికి రెక్కలు వస్తే ఎంత వేగంగా ఎక్కడి వరకు ఎదగలుగుతుందో, ఒక మగవాని అండ అంటారు చూడండి, అలాంటి దగ్గరలా కొన్ని లక్షల మంది ఆడవాళ్ళకి అండ ఆయన. నేను అంటాను, ఎవరైనా ఏదైనా మాట్లాడితే కామెంట్ చేయబాకండి, కంట్రిబ్యూట్ చేయండి. ఇవి కనిపించడానికి కానీ, ఇది చెయ్యాలని తలంపు రావటానికి కానీ, మా ఎరుకకు కానీ పరమాత్మ కొంతమందిని ఎన్నుకుంటాడు. నాకెందుకు, నేను దూకుదాం, నేను మునిగితే ఈయన ఉన్నాడు కదా తేల్చడానికి అని చెప్పి మొదలుపెట్టి ఇంకా అనుకున్నాను, శ్రావణ మాసం వస్తే ఏదో మనం అనుకుంటాం, ఒక గాజు చేయించుకుందాము, లేకపోతే చీరలు కొనుక్కుందాం, మా అమ్మాయికి ఇద్దాం, ఇవన్నీ స్టాప్ చేసి ముందు ఒక 3-4 లక్షలతో మొదలు పెడదాం అనుకుని స్టార్ట్ చేసామండి. అది మరి ఎంతవరకు దారి తీస్తుందో నాకైతే తెలీదు. ఇప్పుడు ఈ 2 రోజులు చేశాక ఇక్కడంతా గ్రీనరీ కోసం మనం అన్నీ పెడదాము అని అనుకున్నాము. మీరు అసలు ఎంత హార్డ్ వర్కర్స్ అండి. ఆ పొలాలు పని చేసుకుని ఇంట్లోకి వచ్చి పాపం మీకు చిన్న సంతోషం, ఈ కోలాటాలు అవి చేస్తారు. మిమ్మల్ని కూడా పరిచయం చేయాలి, మీలో ఎంత శక్తి ఉందో కూడా తెలియాలి. ఒక చదువుకుని పెద్ద పెద్ద డాక్టర్లు ఈ విదేశాలు వెళ్ళేవి కాదు, మన పిల్లలు, మన ఆడవాళ్ళు, వాళ్ళ ద్వారా కూడా ఇది చేద్దామని ఒక పాట రాసుకుని, ఆ పాట మాత్రం ఆయన చేతులతోటే నేను అది బయటికి రావాలి. ఈ ఆంధ్ర ప్యారిస్ మళ్ళీ తిరిగి కళ్ళకళ్ళాడాలి అని అంటే ఆ ఒక్క వ్యక్తి వల్లే సాధ్యం, సాధ్యం, సాధ్యం. ఇంకా ఎవరి వల్ల కాదు. అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటి ముంగిట నిలపాలన్నదే కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన ధ్యేయమని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆందబాబు వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం పెనుగుదురుపాడు గ్రామంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం ప్రచార కార్యక్రమంలో అన్నారు. వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం పెనుగుదురుపాడు గ్రామంలో గురువారం నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నక్కా ఆందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆందబాబు కూటమి పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పరిపాలనలో సాధించిన విజయాలను, సూపర్ 6 పథకాలను గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలని అభివృద్ధి సాధిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గుట్టిపాటి పూర్ణకుమారి, శివారెడ్డి, వెంకటరెడ్డి, దేవిరెడ్డి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఉన్నటువంటి తరాలకి ఒక 20 ఏళ్ల తర్వాత 25 ఏళ్ల తర్వాత భవిష్యత్తు ఎలా ఉండాలనేది కూడా ఆలోచన చేసేటువంటి దూరదృష్టి గల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కానీ చేసి సరిగ్గా చెప్పుకోలేని పరిస్థితుల్లో మళ్ళీ ఓటమి చెందుతూ ఉంటాం. కొత్తాళ్ళు రాగానే ఒక్కసారి అనగానే ఏదో ఒకసారి చూద్దాం అన్నట్టు ప్రజలు మోసపోతూ ఉంటారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి 2019 ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలు మోసపోయి అధికారాన్ని అప్పచెప్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేశాడు. చంద్రబాబు నాయుడు గారు నష్టపోయింది తక్కువ, తెలుగుదేశం పార్టీ నష్టపోయింది తక్కువ, రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం నష్టపోయింది ఎక్కువ. ఇవాళ 20 సంవత్సరాలు వెనక్కిపోయాం. ఈరోజు ఆర్థిక వ్యవస్థ అంతా 5 ఏళ్ళు సర్వనాశనం చేశాడు. ఈ రాష్ట్రాన్ని కక్షలు, కార్పణ్యాలు, హత్యలు, అత్యాచారాలు, అక్రమ కేసులు, దౌర్జన్యాలు, దోపిడీలు, ఒక గొడ్డలి పార్టీగా ముద్రేసుకొని దౌర్జన్యాలతో ముందుకు నడిపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ వ్యవస్థలని, నాశనమైన వ్యవస్థను చక్కదిద్దుకుంటూ, అమరావతి రాజధాని నిర్మాణం చేసుకుంటూ, పోలవరం నిర్మాణాన్ని చేస్తూ, పట్టిసీమ ద్వారా ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు పూర్తిగా నెలకొన్న రైతాంగానికి ఒక పక్కన చెప్తానే ఉన్నారు. ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు కూడా ఎల్నినో ప్రభావం, సూపర్ ఎల్నినో అనే వర్షాభావ పరిస్థితులు, కరువు పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్నాయి. ఈ సంవత్సరం పంటలు చాలా కష్టంతో కూడుకున్న పని, వర్షాలు ఉండవని చెప్పి ప్రభుత్వం స్పష్టంగా చెప్తా ఉంది. అయినా కూడా మనం నాట్లు వేసాం. భగవంతుడి మీద కొంత
నమ్మకం పెట్టుకోవాలి. కాస్త కూస్తో చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో దూరదృష్టితో నిర్మాణం చేసినటువంటి పట్టిసీమ కనీసం గోదావరికి వరద వచ్చినా ఆ నీళ్లు ఏదో ఒక విధంగా లిఫ్ట్ ద్వారా తోడి తీసుకొచ్చి మనకు అందించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 310 మందికి 723 ఫ్యామిలీస్ ఉంటే 310 మందికి వస్తుంది. ప్రతి నెల 13,11,000 సంవత్సరానికి 3,14,00,000 ఒక పెన్షన్లకే ఖర్చు పెడుతున్నారు. ఎందుకు చెప్తున్నా అంటే పెన్షన్లు అంటే ఈ గ్రామంలో 3,11,00,000, రాష్ట్ర వ్యాప్తంగా 33,500 కోట్ల రూపాయల పెన్షన్ల మీద ఖర్చు పెడుతున్నటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతూ ఉందని చెప్తా ఉన్నా మీకు. అదేవిధంగా రైతాంగానికి సంబంధించి అన్నదాత సుఖీభవ కింద 228 మందికి 31,92,000 ఈ గ్రామంలో మీ ఖాతాలకు జమ అయినాయి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా శ్రీశక్తి మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం మీకు తెలుసు. రేపు లేదు ఎల్లుండికి సంవత్సరం ఆ ప్రోగ్రాం మొదలుపెట్టి కోట్లాది మంది స్త్రీలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. దివ్యాంగుల అవసరాలను గుర్తించి వారికి బ్యాటరీ వాహనాలను సౌహృదయంతో అందజేసిన స్వశక్తి చేయుత దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఉదయకిరణ్ సేవా దృక్పథం ఎందరికో స్ఫూర్తిదాయకమని తెనాలి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ ప్రత్యేక అభినందించారు. తెనాలి మండల రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో గురువారం సాయంత్రం స్వశక్తి చేయుత దివ్యాంగుల సంక్షేమ సంఘం నిర్వాహకులు ఉదయకిరణ్ ఆర్థిక ప్రోత్సాహంతో తాము గుర్తించిన 2 దివ్యాంగులకు బ్యాటరీ వాహనాలను తహసీల్దార్ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఉదయకిరణ్ సేవా దృక్పథాన్ని తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ ప్రత్యేకంగా ప్రశంసించారు. మరికొంతమంది దివ్యాంగుల సేవకు ప్రభుత్వం తరపున ప్రోత్సహించే విధంగా సమిష్టిగా కృషి చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ సంఘం సభ్యులు లబ్ధిదారులు పాల్గొన్నారు. స్వశక్తి చేయుత దివ్యాంగుల సంక్షేమ సంఘం వారు ఈరోజు మన దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున వారి ప్రెసిడెంట్ గుంటుపల్లి ఉదయకిరణ్ గారు నాకు మంచి మిత్రుడు. ఓ రోజు ఒక సర్టిఫికేట్కి అవసరమయ్యి ఈ కార్యాలయానికి ఇలాగే లేట్ అవర్స్లో వస్తే మరి వారికి ఆ సర్టిఫికేట్ వెంటనే ఇవ్వడంతో వారి ఒక అనుబంధంగా మారింది. మరి ఈరోజు వాళ్ళు 45,000 రూపాయల విలువైన బ్యాటరీ వెహికల్స్ ఇద్దరికి ఇప్పించారు. చాలా ఆనందించదగ్గ విషయం. చాలామంది దివ్యాంగులు చిన్న చిన్న పనులకు బయటికి వెళ్ళడానికి కూడా వీల్లేని ఈ పరిస్థితుల్లో చాలామంది సఫర్ అవుతున్నారు. నేను వారికి సలహా చెప్తున్నాను, ఇంకా ఎవరైనా ఇట్లా దివ్యాంగులు ఉంటే అవసరమైతే గవర్నమెంట్ నోటీసులో కూడా తీసుకెళ్ళి మనం ఎలాగో అందరం కలిసి ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం. అవసరమైతే గౌరవనీయులైన మంత్రివర్యులు గారి దృష్టిలో కూడా పెట్టి ఈ విషయాన్ని ఇంకెక్కువ మందికి సహాయం చేసే విధంగా కృషి చేద్దాం. అందరం కలిసి ఇట్లాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వారెంతైనా మన ఉదయ్ కిరణ్ గారు మరి పెద్ద మనసుతో వాళ్ళందరినీ పోగు చేసుకుని వాళ్ళకి మంచిగా సహాయం చేస్తున్నందుకు వారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు. స్వశక్తి దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ నేను. హ్యాండిక్యాప్స్కి దాతల ద్వారా మేము ఇవాళ 45,000 రూపాయలు చేసి ఒక్కొక్క బ్యాటరీ వెహికల్ని రెండు బ్యాటరీ వెహికల్ని హ్యాండిక్యాప్స్కి డొనేట్ చేయడం జరిగింది. దాతలకి సహకరించినటువంటి పెద్దలకి, ఎంఆర్ఓ గారికి అందరికీ ధన్యవాదాలు. మా యూనియన్ మెంబర్స్ మొత్తం 7 ఉన్నాము. ముళ్ళపూడి బాలసుబ్రహ్మణ్యం గారు, షేక్ కరీముల్లా గారు, అహ్మద్ బాషా, తిరుమల శెట్టి రమేషు, ఆజారుద్దీన్, మేమందరి సహకారంతో ఈ టీంని నడపగలుగుతున్నాం. బాల్యం నుండి చిన్నారులకు సమాజం పట్ల అవగాహన, దేశం పట్ల భక్తి వంటి లక్షణాలు స్కూల్ ద్వారా లభిస్తాయని ఆ విధానం సెయింట్ జాన్ స్కూల్ అనుసరిస్తోందని స్కూల్ యాజమాన్యం పేర్కొన్నారు. భారతదేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకల కోలాహలం గురువారం స్కూల్ ప్రాంగణంలో ప్రాధాన్యతను చాటుకుంది. 100 అడుగుల జాతీయ జెండాతో వందే మాతర నినాదంతో స్కూల్ చిన్నారులు క్రమశిక్షగా ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీని ఉద్దేశించి స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ బాల్యం నుండి చిన్నారులు దేశభక్తిని పెంపొందించే అంశాలను స్కూల్ నందు ప్రత్యేక కార్యాచరణగా అమలు చేస్తున్నట్టు తెలిపారు. చిన్నారుల నుంచి మంచి సంస్కారవంతులుగా తీర్చిదిద్దడంలో విద్యా సంస్థలను గురువుల పాత్ర కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు, ఉపాధ్యాయులు జాతీయ జెండాతో ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక సెయింట్ పాల్ స్కూల్లో జరుగుతున్నటువంటి ఈ ర్యాలీలో మరి ఆగస్టు 15 పురస్కరించుకొని
ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో మరి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, స్థానికులు కూడా పాల్గొనడం జరిగింది. పిల్లల్లో దేశభక్తి పెంపొందించడం, మరి స్వాతంత్ర సమరయోధుల యొక్క జీవితాలను వాళ్ళకి తెలియచేసి చిన్నప్పటి నుంచే దేశం పట్ల గౌరవం, ప్రేమ, అభిమానాన్ని వాళ్ళు పెంపొందించడమే ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మొక్కే వంగని మోనే వంగదా అనే సామెత కనుక చిన్న వయసు నుంచే వాళ్ళు దేశభక్తిని నాటాలి. సమాజం మనం చూసినప్పుడు చాలామంది యవన బిడ్డలు తప్పిపోవడం మనం చూస్తున్నాం, యవనస్తులు. మరి అలా కాకూడదంటే ఈ జనరేషన్ చిన్ననాటి నుంచే మనం జాగ్రత్తగా వాళ్ళని సరైన క్రమంలో పెంచాలి. మరి ఎలా పెంచాలి అంటే ఖచ్చితంగా ఉపాధ్యాయుల పాత్ర ఉంటుంది. మరి ఒక ఉపాధ్యాయులుగా మేమందరం కూడా వారిని చిన్ననాటి నుంచే సరైన క్రమంలో పెంచుతూ మరి ముఖ్యంగా దేశం పట్ల ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని వారు కలిగి ఉండాలని మేము కోరుకున్నాం. దానికి సంబంధించి ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఈ ర్యాలీలో 100 అడుగుల త్రివర్ణ పతాకంతో ర్యాలీ చేయడం జరుగుతుంది. మరి స్థానికులు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు, వీరందరూ కూడా మాతో పాల్గొని బిడ్డల్ని, విద్యార్థులందరినీ కూడా ఉత్సాహపరిచారు. మరి దీనికి ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యి మాకు వెన్నందుగా ఉన్నారు. అందును బట్టి నేను సంతోషిస్తున్నాం. దుగ్గిరాల మండలం తుమ్మపూడి మాస్టిన్ పారంలో నివాసం ఉంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ గురువారం కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం కౌలు రైతు కమిటీల ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. తుమ్మపూడి నుంచి తెనాలి విజయవాడ ప్రధాన రహదారి మీదుగా పాదయాత్ర చేసుకుంటూ దుగ్గిరాల చేరుకున్నారు. అనంతరం దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం చేరుకుని ధర్నా నిర్వహించి తహసీల్దార్ సునీతకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేవీపీఎస్ గౌరవ నాయకులు నేతాజీ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జట్టి బాలరాజు, జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మన్నవ నాగమల్లేశ్వరరావు, సిఐటియు నాయకులు మన్నవ నరసింహారావు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇల్లు లేని పేదలందరికీ కూడా 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసేది. అట్లా పట్టణ ప్రాంతాల్లో అయితే కనుక 2 సెంట్లు ఇస్తామని వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటింది. 2 ఏళ్ల కాలంలో లోకేష్ గారు 2 సార్లు మంగళగిరిలో ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి పేదలకి పట్టాలు ఇస్తున్నామని చెప్పేసినటువంటిది ఆయన పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కేవీపీఎస్ గా అడగదలుచుకున్నాం, అయ్యా లోకేష్ గారు, దుగ్గిరాల మండలం మీ నియోజకవర్గంలో ఉన్నదాని సంగతి మీకు ఐడియా ఉందా లేదా? అంటే కనుక ఈ దుగ్గిరాల మండలంలో కూడా పేదలకి పట్టాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందని మీరు ఫీల్ అవుతున్నారా లేదు? దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో మాస్టిన్ సామాజిక తరగతికి 40 సంవత్సరాల క్రితం ప్రభుత్వ భూమి ఇచ్చారు. నివాసం ఉన్నటువంటి పేదలకి బీఫారాలు ఇచ్చారు. అధికారులని మరబొట్టుకున్నారు. మాకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కోరారు. ఇంతవరకు పట్టాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. దళిత వాడల్లో అనేక దళిత వాడలకి శ్మశాన స్థలాలు లేవు. కట్ల మీద, కాలువ కట్టల మీద, రోడ్డు పక్కన శవాలని పూడ్చిపెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. శ్మశానాలు ఆక్రమణకు గురవుతూ ఉన్నాయి. భూముల సమస్య ఉంది. అనేక గ్రామాల్లో భూముల్ని పెత్తందారులు ఆక్రమించుకొని ఈరోజు దళితుల చేతుల్లో నుంచి భూమిని లాగేసుకునే పరిస్థితి ఉంది. ఈ సమస్యల మీద పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అనేక సమస్యల మీద సప్లాన్ ప్రకారం దళితులకి ఇవ్వాల్సిన వాటా ఇచ్చి దళిత వాడలు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పాదయాత్ర పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు మాస్టర్ పాలన నుంచి దుగ్గిరాల ఎంఆర్ఎంస్ వరకు ఈ పాదయాత్ర కొనసాగుతూ ఉంది. అనంతరం అక్కడ ధర్నా నిర్వహించి అర్జీవడం జరుగుతుంది. కానీ పరిస్థితుల్లో మరియు దీన్ని తిరిగి కలెక్టరేట్ దగ్గర కూడా తీసుకెళ్లి అర్జీని ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాము. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ పోరాటం ఆగదని చెప్పేసి కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తెలియజేస్తా ఉన్నాము. లంక భూములు వచ్చేసే వరకు వేపాలెం, కొండూరు, గొడవర్రు 40 సంవత్సరాల నుంచి అవి కూడా 40 సంవత్సరాలు 3 తరాల నాటి పొలాలయ్యి ఆ పొలాలకి సర్వే చేయించాలని తిరిగాము. కలెక్టర్ గారి దగ్గరికి తిరిగాము. అలాగే 4 సార్లు ఎంఆర్ఓ గారి దగ్గర తిరిగాము. ఈరోజు సర్వే చేస్తున్నారు, కొంతమట్టికి ఆపేశారు. ఒకటి పరిష్కారం చేసి వాళ్ళకి వ్యక్తిగత పట్టాలు అలాగే పాస్బుక్లు ఇవ్వాలని మేము కోరుతున్నాం. అలాగే నీటి సౌకర్యం కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎస్టీ ఆ ఉద్యోగులకి వాళ్ళని ఆ ప్రభుత్వం వస్తే వీళ్ళు ప్రభుత్వం వస్తే వాళ్ళు తీసేసే పరిస్థితుంది. వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి. వాళ్ళకి ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలి. ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళకి ఎస్సీ ఎస్టీలకి కల్పించాలని కోరుతూ ఈ జరిగినటువంటి పాదయాత్రలో మేము ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆధునిక అత్యవసర వైద్య సేవలను కార్పొరేట్ తరహాలో తక్కువ ప్యాకేజ్ తో హెల్త్ హాస్పిటల్ ద్వారా చేరువ చేస్తున్నాం.
14న అత్యవసర ఆధునిక వైద్య సేవల భవనం ప్రారంభం. సంస్థ చైర్మన్ డాక్టర్ నన్నపనేని ప్రతాప్. 16 జనాలి బండిపైన ఉద్యమ సూర్యుడు సర్దార్ గౌతులచ్చన్న కాంస్య విగ్రహం. కూటమి నేతల ఆవిష్కరణ. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు. సాయం చిన్నదైన ఎన్సీఆర్ఎం స్కూల్ విద్యార్థుల ఆప్యాయత మరువలేనిది. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఖాలిదా నసీం. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.